దీపు ఇదేంటి ఈ టైంలో ఏం చేస్తున్నారు? యోగా. ఈ టైంలో నాకు ఏ టైంలో మూడు వస్తే ఆ టైంలో చేస్తా. ప్రాబ్లం ఏం లేదుగా? ఏ ప్రాబ్లం లేదు. అయిపోయిందా? అయిపోయింది. పడుకోండి. మీరు కూడా పడుకోండి. వీళ్ళు ఏం చేస్తున్నారో చూసుకుని మళ్ళీ యోగానా? కాదు, మంచినీళ్ళు. మీ రూమ్ లో ఉన్నాయిగా? దానిలో ఈగ పడింది. ఓహో, ఏ మంచినీళ్ళు లేవు? మీరు తీసుకురావచ్చు కదా. థ్యాంక్స్. ఇప్పుడైనా పడుకోండి. ఉంటానండి. అబ్బా ఊరుకో సీను, ఎవరైనా చూస్తే? సంవత్సరం నుంచి ఏదైనా చూసాడా? ఎవరిది? పిల్ల అనుకుంటా. పిల్లే. ఈ సరసాలన్నీ తర్వాత, ముందు మన పెళ్లి సంగతి ఏంటి? అవతల మా అన్నయ్య దుగ్గల కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేశాడు, తెలుసా? తెలుసు, అందుకే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్యాపీగా ఫీల్ అయ్యావా? దుగ్గాల స్వామి కోడలయ్యే అదృష్టం ఎంతమందికి ఉంటుంది? అంతకంటే ముందు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నువ్వే అని మర్చిపోవద్దు. తండ్రి సీను, ఏదైనా వాయిస్ విన్నావా? లేదే బంగారం, మనకి పుట్టబోయే బిడ్డ దుగ్గల వంశానికి వారసుడు అవుతాడే పిచ్చమొద్దు. నీ డెలివరీ ప్రపంచంలోనే బెస్ట్ హాస్పిటల్ అవుతుంది. ఖర్చంతా వాళ్ళదే. వాడి పేరు విజయ్ దుగ్గల్ అని పెట్టు. ఫంక్షన్ ఖర్చు కూడా వాళ్ళదే. ఇదిగో అన్ని ప్రపంచంలోనే బెస్ట్ స్కూల్లో చేర్పించు. బెస్ట్ లైఫ్, బెస్ట్ క్లాస్. ఖర్చంతా వాళ్ళదే. కరెక్ట్. ఒక తండ్రిగా నాకు అంతగా నీకేం కావాలి దీపు? కరెక్ట్ కదా. కడుపు నీది, ఖర్చు మాదే. మరి సీను, ఆ వాళ్ళని మోసం చేయడం తప్పు కదా? ఎంతో మందిని మోసం చేస్తే ఈ లెవెల్కి వచ్చారు వాళ్ళు. వాళ్ళకి ఏం చేసిన ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటానుగా. నేను చూసుకుంటాను కదా. పెళ్ళైన తర్వాత కలుస్తావుగా? ప్రతిరోజు డైలీ హర్ రాత్ హమారీ జుగల్బందీ చల్తీ రహేగి. వీడా? అవును, నేను చెప్పింది చెప్పినట్టే జరుగుతుంది. యు జస్ట్ ఫాలో మీ. నువ్వు చేయటం కాదురా, నేను చేస్తా. ఆ అమ్మాయిని మన పిల్లోడు చేసుకుంటే పిల్లతో పాటు పిల్లోడు కూడా ఫ్రీ సార్. విశ్వాస్, నిజం సార్. పిల్లోడు పేరు కూడా ఫిక్స్ అయిపోయారు, విజయ్ దుగ్గలంట. నువ్వు చెప్పేదంతా నిజమేనా? ఇంకో పెద్ద నిజం ఉంది సార్. వాడి చెల్లెల్ని ప్రేమించింది, వీడి చెల్లెల్ని ప్రెగ్నెంట్ చేసింది ఒక్కడే సార్. విశ్వాస్, నన్ను నువ్వు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నిన్ను చంపేస్తా. అక్కర్లేదు సార్, నేను చెప్పింది నమ్మకపోతే నేనే చచ్చిపోతాను ఆన్ ది స్పాట్. సరే, నేను వస్తున్నా, నువ్వు అక్కడే ఉండు. ఇప్పుడు మా ఇద్దరికి తెలియకుండా దీంతో కాపురం చేస్తున్నావా? సీను, ఏంట్రా ఇదంతా? ఊరుకో అక్క. అక్క, అక్క? అవును, అంతకంటే ఎక్కువ. ఆ రోజు ఊరు వదిలి పారిపోతున్నా నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను. అక్కడ నుంచి ఎటాలలో తెలియని నాకు